मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అయ్యో, బందిపోటు దొంగలు వచ్చేసారు. డాకు దివాళి వచ్చేసాడు. పారిపోండి. బందిపోట్లు ఎప్పుడు పటాసులతో దాడి చేస్తారు కదా. మనం కష్టపడి సంపాదించిందంతా వీళ్ళు అన్యాయంగా దోచుకుపోతారు. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం చేయాలి? హలో పిల్లలు, అందరూ బాగున్నారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వచ్చేసాను. డాకు దివాలి. డాన్స్ చేయండి గ్రామస్తులారా, డాన్స్ చేయండి. దీపావళి జరుపుకోవడానికి నేను వచ్చేసాను. మిమ్మల్ని దోచేసుకుంటాను. ఏంటి ఇంతేనా? మిగతాది ఎక్కడ దాచారు? తీసుకురండి, త్వరగా తీసుకురండి. అయ్యా, మా దగ్గర ఉన్నది ఇదే. నేను నమ్మను. గ్రామస్తులారా వినండి, నన్ను మోసం చెయ్యాలనుకుంటే ఊళ్ళో పటాసులు పేల్తాయి. మామూలు పటాసులు కాదు, బాంబులు. అవి పేలితే 50 ఏళ్ల వరకు మీరిక దీపావళి జరుపుకోలేరు. ఏంటి దిక్కులు చూస్తున్నారు? మొత్తం తీసుకురండి, త్వరగా వెళ్ళి తీసుకురండి. చూడండి పిల్లలు, బుద్ధిమంతుల్లా ఉండాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక నేను సెలవు తీసుకుంటాను. మీ డాకు దివాలి. పకేలా, ఇది నా ట్రీట్. ఇది స్పెషల్ రెస్టారెంట్. వండర్ కేఫేలో భోజనం చాలా బాగుంటుంది. కావాల్సిన వాటర్ చేసుకో. ఇవాళ బిల్లు నేనే కడతాను. నిజంగానే అంటున్నావా తకేలా? థ్యాంక్ యూ. నాకు ఒక బర్గర్ చాలు. అంతేనా? ఓకే, ఒక బర్గర్ ఇవ్వండి. నోబెల్, మీరు కనుక 30 నిమిషాల్లో అన్ని బర్గర్లు తింటే ఆల్ ద బెస్ట్. ఇంత పెద్ద బర్గరా? దీన్ని 30 నిమిషాల్లో కాదు, 30 రోజుల్లో కూడా తిన్నాం. నేను ముందే చెప్పానుగా వండర్ డిషెస్ అని. బర్గర్ బుర్జ్ ఖలీఫా, టాలెస్ట్ బర్గర్ ఇన్ ద వరల్డ్. తిను తిను. కింద నుంచి తినాలా, పై నుంచి తినాలా, లేక ఇంటికి తీసుకువెళ్ళాలా? అంతా అయోమయంగా ఉందే. ఇది బర్గర్ కాదు, నాకు తలనొప్పి. ఇది వండర్ డిష్ కాబట్టి నిన్ను కోతిలా మార్చేసింది. నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. చూడు పకేలా, నిన్ను ఎలా ఏడిపించానో చూసావా? ఈ బర్గర్ నీ ముక్కు పచ్చడి చేసిందా? దీన్ని ఎలా తినాలో నేను నీకు నేర్పిస్తాను. నౌ పే అటెన్షన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నీకు ట్రీట్ ఇస్తాను. రెడీనా టకేలా? మీకోసం తెచ్చాను నూడిల్ అనకొండ. నూడిల్ అనకొండానా? 3, 2,
1 తినండి. నూడిల్ అనకొండా, ఇది పకేలా సూపర్ వండర్. టేక్ ఇట్ ఈజీ తకేలా. అరే పాపం మీటర్ మోగుతోంది. ఇక్కడ ఎంత జాలీగా ఉంది. ఇక బయలుదేరండి. ఒక కొత్త పాపాత్ముడి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. బాయ్ బాయ్ తమ్ముళ్ళు, లేట్ అవుతోంది, మేము వెళ్ళాలి. టకేలా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి అవతారం? నిన్న తిరుగుతున్న వాషింగ్ మెషిన్ లో పడుకుని నిద్రపోయావా? అవును బాస్, బట్టలు తూతుంటే నిద్ర ముంచుకొచ్చింది. పకేలా, పాపం చేసిన వాడి వీడియో నువ్వు ప్లే చేయి. వాషింగ్ మెషిన్ లో పడుకున్నావా? మరి బట్టలు ఎందులో ఉతుకుతావు? మైక్రోవేవ్ లోనా లేక ఫ్రిడ్జ్ లోనా? హలో పిల్లలు, అందరూ బాగున్నారా? లేడీస్ అండ్ జెంట్మెన్, వచ్చేసాను. డాకు దివాలి. పండుగ పేరు పెట్టుకుని వీడు ఊరంతా దోచుకుంటున్నాడా? నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. ఏంటి బాస్? మ్యూజిక్. వావ్! చిన్నప్పటి నుంచి నేను కౌబాయ్ని అవ్వాలని ఆశపడేవాణ్ణి. ఇవాళ అవకాశం దొరికింది, పరిస్థితులు కూడా అందుకు అనువుగా ఉన్నాయి. పదండి. మీ కళ మా కళ బాస్. ఈ డాకు దివాళీకి మంచి గుణపాఠం నేర్పడానికి మనం మారాలి. డాకు హోలీలా. వావ్! డమ్ డమ్ డమ్. పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వచ్చేసాను. డాకు దివాలి. ఈ డాకు దివాలి బారు నుంచి ఎవరైనా మమ్మల్ని కాపాడండి. హలో గ్రామస్తులారా, మీ ఆర్తనాదాలు ఈ వీరుడి చెవిలో పడ్డాయి. ఆ డాకు దీవాలి గాని మేమంతం చేస్తాం. ఆ తర్వాత మీరందరూ మా అభిమానులుగా మారిపోతారు. ఏంటి పిల్లలు, ఊళ్ళు ఎలా ఉంది? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ డాకు దివాళీకే సవాలా? దాడి చెయ్యండి. ఇవాళ బాస్ వర్సెస్ బాస్ మ్యాచ్ జరగబోతోంది. అలాగే అసిస్టెంట్స్ వర్సెస్ అసిస్టెంట్స్. ఏంటి బాబు, బాగున్నావా? నా క్యారెక్టర్ అర్థం చేసుకోవట్లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, డాకు దివాళీతో పెట్టుకుంటే అంతు చూస్తాడు. ఇవాళ నా చేతిలో చావు దెబ్బలు తినడం ఖాయం. ఇదంతా చీటింగ్. దీపావళి టైంలో ఎవరైనా హోళీ జరుపుకుంటారా? మేం భూతాలం, మేం జరుపుకుంటాం. ఏంటి భూతమా? ఏంటి ఇలా అంటున్నారు? డాకు దివాళిని భయపెడతారా? అలాంటిదేమీ లేదు, కాసేపటికి నీకే అర్థమవుతుంది.
ఎవరు నీరు? నేను పక్కేలా భూతాన్ని. నేను టకేలా భూతాన్ని. మమ్మల్ని వదలండి. మీకు తెలీదా క్రాకర్స్ పేల్చడం వల్ల శబ్దాలు వచ్చి నాయిస్ పొల్యూషన్ వస్తుందని? ఇక మేము ఈ పని చెయ్యము. బండి నడపడం ఒక ఉద్యోగమేనా? నాకు అవ్వాలనుకున్నాను, డ్రైవర్ కాదు. నువ్వు మొదటిసారి రాకెట్ నెక్కినట్టున్నావు కదా దివాలి. భూతో భూతో రాకెట్ భూతో. ఇప్పటికైనా నేను భూతాన్నని తెలుసుకున్నావు. శభాష్, ఇవాళ నేను వచ్చిన పని త్వరగా పూర్తవుతుంది అనుకుంటాను. నేనే భూతం బాస్ని. కాపాడండి, భూతాల బారి నుంచి కాపాడండి. నువ్వు పాపాత్ముడివి. గ్రామస్తుల్ని దారుణంగా దోచుకుంటున్నావు. టపాసులు పేల్చి వాళ్ళను భయపెడుతున్నావు. ఈ టపాసుల వల్ల ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఏర్పడుతున్నాయి. ఇంకెప్పుడు నేను దోపిడీలు చేయను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను మన్నించండి. నేను దోచుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తాను, పటాసులు పారేస్తాను, నా గ్రామానికి వెళ్ళిపోతాను. మన్నించండి భూతం బాస్, నన్ను మన్నించండి. నువ్వు వెళ్ళాల్సింది మీ గ్రామానికి కాదు, జైలుకి బాబు.